అండోయ్! బాగున్నారా? రేషోకా ఫుడ్ అండ్ వ్లాగ్స్ స్వాగతం అండి. ఈరోజైతే ఫ్రై ప్రాన్స్ తోటి బిర్యానీ అయితే చేసేస్తున్నానండల్లా. అది చూసారా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. అది ఎలా చెయ్యాలి, ఏంటి అనేది మొత్తం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా మనం. ముందు రొయ్యల్ని అది పైన వాటికి తినే ఫుడ్ ఉంటది కదా! అది తీసేయాలల్లా. లేదనుకో బాగోదు టేస్టు. చాలామందికి తెలియక అలా తెచ్చుకుని కడిగేసుకొని ఏసేసుకుంటారు. పైన ఇలాగా నల్లగా ఉంటది. ఆ నల్లటిదే తీసేయాలి. ఇలాగా మధ్యలోకి కట్ చేసుకొని చిన్నది పెట్టుకుంటే అలాగా నల్లగా వస్తదనమాట. చూపిస్తున్నాను చూసారా అలాగా? అది తీసేసుకోవాలనమాట. తీసేసుకున్నామనుకోండి ఇయన్నీ శుభ్రం చేసుకోవాలి. ఈ పెద్ద రొయ్యలు కాదు చిన్న రొయ్యలు టేస్ట్ బావుంటాయన్నమాట. పెద్ద రొయ్యల కన్నా చిన్న రొయ్యలు టేస్టు చాలా బావుంటది. అయితేని ఈ శుభ్రం చేసుకున్నప్పుడు ఇవన్నీ తీసేసిన తర్వాత కొంచెం నిమ్మకాయ, ఉప్పు, పసుపు ఇవన్నీ యేసుకుని మనం కడిగేసుకున్నాం అనుకోండి నీచు వాసన రాదు. నీచు వాసన చూసారా పసుపు, నిమ్మకాయ అన్నీ యేసేసాను. అయన్నీ తీసేసిన తర్వాత కడిగేసుకోవాలనమాట. కడుక్కుంటేనే నీసు వాసన వస్తాయి కదా! నీసు వాసన రాదనమాట అది. తెల్లగా అలా వచ్చేసే వరకు కడుక్కోవాలి మనం. ఒక 5, 6 సార్లు కడిగేసుకుని చక్కగానే అప్పుడు మనం కూర అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో? అలాగా కడుక్కొని చేసుకోవాలనమాట. ఇలా ఏదో గబగబా చేసేయకూడదు వంట. ఆ! ఇప్పుడు మనం ఈటిలిని ఫ్రై చేసేసుకోవడానికి ఒక బాండీ పెట్టుకుందాం. కొంచెం మంట పెట్టుకుని బాండీ పెట్టేసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యేసేసుకుందాం. ఈ లోపల దీనికి ఏమేం కావాలి ఏంటి ఫ్రైకనేది చూసేద్దాం. దాంట్లోని కొద్దిగా కారం, దీనికి రొయ్యలకి సరిపడా ఉప్పనేది, కారం అనేది ఇప్పుడే యేసేయాలల్లా బిర్యానీలో యేసుకోకూడదు. ఎందుకంటే ఫ్రై అయిపోతాయి కదా! కారం, ఉప్పు అన్నీ పట్టేస్తాయి. ఒక స్పూను ఉప్పుని ఒక అర కేజీ రొయ్యలైతే తీసుకున్నాను నేను. ఒక స్పూన్ కారమని కొద్దిగాని అల్లం వెల్లుల్లిపాయ పేస్టుని ఆహ్, కార్న్‌ఫ్లోర్ తెలుసు కదా మీకు బైండింగ్‌కి కార్న్‌ఫ్లోర్ యేసుకుందాం. ఒక 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్ యేసుకొని బాగా కలుపుకోవాలనమాట. కొద్ది పసుపు కూడా యేసుకోవచ్చు. బాగా కలిపేసుకుంటే మనకి రొయ్యలు చాలా బాగా వస్తాయి ఫ్రై అనేది గట్టిగాని. మెత్తగా ఇష్టపడేవాళ్ళు డైరెక్ట్ యేసేసుకోవచ్చు. కానీ ఇలాగా చేసుకుంటేనే అదొక టేస్ట్ చాలా బావుంటది. ప్రాన్స్ బిర్యానీ అనమాట. అటు ఫ్రైడ్ రైసు కాదు, ఇటు బిర్యానీ కాదు అన్న టేస్ట్ వచ్చేస్తది. చాలా బావుంటదల్లా. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఏటో మరి చెప్తున్నాను గానీ వీడియోలు చూస్తున్నారో కామెంట్ చేయట్లేదు, లైకులు చేయట్లేదు. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇంక మ్యారినేట్ ఏం చెయ్యక్కర్లేదల్లా. అది మనం మీట్‌కయితే చేసుకోవాలి. దీనికేం అక్కర్లేదు. ఇలాగా కార్న్‌ఫ్లోర్ యేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందేమో, ఆయిలులో వేసేసుకుందాం మొత్తం అన్నీని. కొద్ది కొద్దిగా యేసుకోక్కర్లేదు. మొత్తం అన్నీ ఒకేసారి యేసేసుకోవచ్చు. ఆ నూనె సరిపడా యేసుకోండి. మళ్ళీ మిగిలిపోతే బాగోదు. బిర్యానీలోకి కూడా యేసేసుకోవచ్చు ఆ నూనె. అందుకు సరిపడా యేసేసుకుంటే మనకి ఇబ్బందుండదనమాట. లేదనుకో నూనె మిగిలిపోద్ది. వేస్ట్ అయిపోద్ది నూనె. దేంట్లోకి పనికిరాదల్లా ఇది ఇంకా నూనె. అన్నీ యేసేసి చక్కగానే ఫ్రై చెయ్యాలనమాట. అప్పుడు మనకి రొయ్య అనేది చక్కగా ఫ్రై అవి బావుంటది. టేస్ట్ చాలా బావుంటదనమాట. ఏమేసాను దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు ఇలా చేశారనుకో టేస్ట్ అనేది అదిరిపోద్దనమాట. టైం పడతదల్లా కంగారు పడిపోతే ఫ్రై అవ్వదు. కొద్ది టైం పడతది. హైలో పెట్టేయకూడదు మంట. మీడియం సైజ్ పెట్టుకోవాలి. అలాగా కలుపుతా ఉండాలి. కలుపుతా ఉంటేని మనకి నూనె అనేది తేలిపోద్దనమాట. ఇప్పుడు తేలిపోయిన తర్వాత ఇలాగ చూసారా ఫ్రై అయిపోయింది అలాగనమాట. మధ్య మధ్యలోని కార్న్‌ఫ్లోరు ఇది రొయ్యలు అలా బిర్యానీలు తగులుతా ఉంటే బావుంటది. టేస్ట్ ఉంటదనమాట. ఇప్పుడు మనం బిర్యానీకి ఏం కావాలి ఏటి అనేది పెట్టేసుకుందాం. ముందు కుక్కర్ పెట్టేసుకుని కొద్దిగా నెయ్యి పోసేసుకుందాం. కొంచెం వేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో నూనె ఉంది కదా! ఆ నూనె కూడా వేసేస్తాను. ఎందుకంటే రొయ్యల్లో ఉన్నదంతా నూనెలోకి దిగిపోయింది కదా! టేస్ట్ పోద్ది మళ్ళీని. ఒక స్పూను నెయ్యేసేసుకున్నాము.
నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గే లోపల మనం కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అయితే బిర్యానీ సామాన్లు కూడా వేసేసుకుందాం. 2, 3 ఉల్లిపాయలు అయితే వేసేసాను నేను. దాంట్లోకి పచ్చిమిరపకాయలు ఇలా చీలికలుగా చేసుకుని వేసుకున్నారనుకోండి చాలా బాగుంటుందన్నమాట. ఎందుకంటే కారం అనేది బిర్యానీకి పట్టేస్తది. మనం కారం గట్ట ఎయ్యం కదల్లా అందుకోసం పచ్చిమిరపకాయలనేది ఏసుకోవాలి. ఓ 4 ఏసేసాను. ఇప్పుడు బిర్యానీ సామాన్లేసేసుకుందాం. చెక్క, లవంగా, నెక్స్టు ఆకు, బిర్యానీ ఆకు, జీలకర్ర, జాపత్రి ఇవన్నీ ఏసేసుకున్నాం. దాంట్లో కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలేసేసాను. కలర్‌ఫుల్‌గా ఉంటది. మళ్ళీ క్యాప్సికమ్ వెజిటేబుల్ తినలేదన్నా ఇది ఉండదన్నమాట మనకి. క్యారెట్ కూడా ఏసేసాను. ఇటు వెజిటేబుల్ తినేస్తాను, ఇటు నాన్ వెజ్ తినేస్తున్నాను. రెండిటిని వదలట్లేదు కదా మనం. కాబట్టి ఒకే దాంట్లో 2 వచ్చేసినాయి అనుకో, 2 తిన్నామన్న సాటిస్ఫాక్షన్ మనకొచ్చేస్తది. అది. అందు గురించి అనమాట. కాన్సెప్ట్ బావుందల్లా. ఇప్పుడు 3 గ్లాసులు 3 గ్లాసులు బియ్యానికి 6 గ్లాసులు నీళ్ళైతే పోసుకోవాలి. ఓ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. నేను చెక్క నిమ్మరసం పిండుకున్నాం అనుకోండి టేస్ట్ బావుంటది. ఇప్పుడు ఉప్పు అనేది ఏసేయాలి పట్టేదా. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టుని బిర్యానీ మసాలా కూడా ఉంటది. బిర్యానీ మసాలా ఏసేసుకుని దాంట్లోని పౌడర్ అనమాట. ఇందాకేమో ఉట్టి మసాలా ఏసాను. ఇప్పుడేమో పౌడర్ ఏసేసాను. ఏసేసిన తర్వాత ఉప్పు ఒక గ్లాస్‌కి ఒక చెంచా ఉప్పనమాట. అది చిన్న చెంచా చూసారు కదా! అలాంటిది 3 చెంచాలు ఏసేయాలి. సరిపోద్దల్లా మనం ఆల్రెడీ వేపుడులో ఏసేసాం కాబట్టి ఆటిలకి అక్కర్లేదు. ఇవి మనం ఒక గ్లాస్‌కి నాకు ఒక ఒక చెంచా ఉప్పయితే సరిపోతుంది. 3 గ్లాసులు తీసుకున్నాననమాట. ఇలాగా బియ్యాన్నంతాని కడిగేసుకొని శుభ్రంగానే ఒక 5 నిమిషాలు నానబెట్టేసి దీంట్లో ఏసేయాలనమాట. ఎసరు మరిగిన తర్వాత కొద్దిగాని. ఆ తర్వాత వెంటనే మనం ఈ కుక్కర్ మూత అస్సలు పెట్టకూడదు. కుక్కర్ గిన్నెలో వండుతున్నాను గానీ కుక్కర్ తోటి మూతతో పనేం లేదసల. ఎందుకంటే మనం కుక్కర్ పెట్టకుండానే ఎగరబెడుతున్నాం అనమాట. అదే దమ్ చేయడం వల్ల ఇదివరకు ఎగరబెట్టడం అనేవారు. ఇప్పుడు ఫ్యాషన్ గానీ, లేటెస్ట్ గానీ దమ్ చేయడం అంటున్నారు కదా! అదనమాట. ఫ్రాన్స్ వేపుడు దమ్ బిర్యానీ అనమాట. ఫ్రాన్స్ ఫ్రై దమ్ బిర్యానీ బావుందల్లా అలాగా. ఫ్రై అంటే తెలుగులో వేపుడు అంటారు కదా! అచ్చ తెలుగులో మాట్లాడేద్దామని వేపుడు అన్నాను. ఇలాగా బియ్యం ఉడికిపోయిన తర్వాత కొద్దిగాని ఒక 1/2% ఉడికిపోయిన తర్వాత దాంట్లోని పుదీనా, కొత్తిమీర నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదల్లా అదేసేసుకోవాలి ఒక లేయర్ కింద పైన. ఇంక కదపకూడదు. ఇయేసిన తర్వాత ఇంకా మనం కదపకూడదనమాట. కదపకుండాని అలా ఉంచేసి పైన మూత పెట్టేయాలి. చూసారా ఎంత బాగున్నాయో రొయ్యలు వేగిపోయి తింటుంటే కూడా చాలా బాగుంటాయి. కారం, ఉప్పు, మసాలా గట్టా అన్నీ పట్టేసి తినేటప్పుడు భలే టేస్ట్‌గా ఉంటాయి. అల్ల బాబాయ్ ఇది ఇలా చెయ్యండి కొద్దిగా నూనె కూడా ఏసేసుకోవచ్చు. ఎందుకంటే తక్కువ వేసాను కదా! ఈ నూనె ఫ్లేవర్ బావుంటది. బిర్యానీలోకి కొద్ది తక్కువ వేసాను కదా నెయ్యి అందువల్ల ఏసేసాను. పుదీనా, కొత్తిమీర ఇప్పుడు పైన ఇంకో లేయర్ కింద జల్లేద్దాం. జల్లేత్తేని ఆ ఫ్లేవర్ పడతదనమాట చక్కగానే. రొయ్యలకి మసాలా ఫ్లేవరు కాకుండా ఈ ఆకుల ఫ్లేవర్ కూడా పట్టేస్తది. పైన ఏసుకున్నాను మొక్కలు అందుకే ఫ్రెష్‌గా ఉంది పుదీనా అదిని. చూసారా ఎంత బావుందో పుదీనా. ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకెళ్ళి కొద్ది కొద్దిగా కోసుకొచ్చుకుంటాననమాట. పుదీనా తెచ్చుకుంటాను పైనున్నాయి. తర్వాత మూత పెట్టేసుకొని దమ్ చేసేసుకుందాం. కొద్దిగా మంట అటు మీడియము కాదు, అటు సిమ్ము కాకుండా పెట్టుకోవాలి. అంటేని హైలో పెట్టేసుకోకూడదు మాడిపోద్ది. ఇప్పుడు దమ్ చేస్తున్నాం కదా! అందుకోసం అనమాట. ఉడికిపోతేని ఇదిగో ఈ కొద్దిగా ఫ్లేవర్ అనేది వస్తా ఉంటది ఉడికినట్టు. నీళ్ళు ఇలా జల్లామనుకోండి ఆవిరైపోతున్నాయి చూసారా? అప్పుడు ఉడికిపోయినట్టు. కట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు మనకి వాసన తెలిసిపోద్ది. ఇలా కుక్కర్ మీద ఇలాగంటేని నీళ్ళు ఆవిరైపోతాయన్నమాట. అప్పుడు ఉడికిపోయినట్టు అనమాట. చూపిత్తాను చూడండి. మూత తీసేసాను. ఇప్పుడు చూసారా ఎంత బావుందో? పైకి తీసి ఒక మెతుకు చూద్దాం ఉడికిందా లేదా అనేసి. ఉడికిపోద్ది. ఎందుకంటే ఎప్పుడు అలాగే చేస్తాను నేను. పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోయింది చక్కగానే. ఇంకేముంది లేటు, ఆలస్యం అందరం తినేద్దాం వచ్చేయండి వేడి వేడిగా ప్రాన్స్ బిర్యానీ అనేది, ప్రాన్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.